ఓం శ్రీ గురుభ్యో నమః. మీ పూర్వీకుల గురించి మీకు తెలుసా? ఎంతవరకు తెలుసు? మీ నాన్న, మీ తాత, ముత్తాత. ముత్తాత తెలుసా? ఒకసారి నేను గుజరాత్లో ఉన్నప్పుడు వాళ్ళకి 15 నుంచి 20 తరాలు తెలుసు పిల్లలకి. ఒక స్కూల్లో పిల్లడికి నీ పేరు ఏంటంటే ఆయన ఒక పద్యం చెప్పాడు. నీ పేరేంటంటే ఇది నా పేరు అన్నాడు. అదేంటంటే వాళ్ళు ఒక 15-20 తరాల నుంచి వాళ్ళందరి పేర్లు పెట్టి లాస్ట్లో ఈయన పేరు పెట్టారు. వాళ్ళని పెట్టుకోవాలి కదా అని అలా పెట్టారంటే వాళ్ళకి పేర్లు. ఎక్కడ? కచ్. అక్కడ సంప్రదాయం ఉంటుంది. ఉత్తరాఖండ్లో ఉన్నప్పుడు ఒక ఆయన అన్నారు, నేను ఏ వంశం నుంచి వచ్చానో తెలుసా అన్నాడు. తెలియదండి. రఘువంశం, రాములు వారి అనుయాయులు మేము అన్నాడు. చాలా సంతోషం. ఇప్పుడు మీరు యూపీ వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏమంటారు? మా పేరేంటో తెలుసుగా మీకు, పేరులోనే యాదవ్ అని ఉంది. యదువంశం నుంచి వచ్చాం మేము, కృష్ణుల వారి అనుయాయులు మేము అన్నారు. ఉత్తర భారతంలో అందరూ అటు రాములు కృష్ణులు అని చెబితే మనం ఎవరైనా చెప్పాలి కదా. మనమేంటో మన పూర్వీకులు మనం తెలుసుకోవాలి కదా. ఇప్పుడు అది తెలవక సరిగ్గా ఈ కులం మాది, ఈ మతం మాది అని దాంట్లోనే అభిమానం. అది ఎంతవరకు తెలుసు మనకి? కొంత తెలుసు. మీ పూర్వీకులు, మీ వంశావళి తెలుసుకోవాలని ఉందా? ఇప్పుడు ఎవరన్నా వచ్చి నేను చెప్తానంటే ఏం చేస్తారు? చెప్పండి అంటారు. ఎందుకని? పూర్వీకుల పాత్ర ఎంతో ఉంది కదా మన జీవితంలో, తెలుసుకుంటే మంచిదే కదా. సరే, మీరు దానికోసం ఎంతైనా ఖర్చు పెడతారు. ఇప్పుడు ఎవరన్నా వచ్చి నేను చెప్తానంటే, సరే ఏ ఖర్చు లేకుండా నేను చెప్పనా ఉచితంగా? వింటారా? ఎవరు మన పూర్వీకులు? మనం వేదాన్ని అడుగుదాం, అంతే కదా. జ్ఞానానికి మూలం వేదం. ఏ వేదాన్ని అడుగుదాం? అథర్వణ వేదాన్ని అడుగుదాం. ఆ వేదం ముండకోపనిషత్ ద్వారా మనకు చెప్తాను. ఏం చెప్తుంది? యథోర్ణనాభి సృజతే గృహ్ణతే చ యథా పృథివ్యాం ఓషధయా సంభవంతి. అవునా? ఇక్కడతో కూడా ఆగట్లే. యదా సతః పురుష కేశలోమాని తథా అక్షరం సంభవతే విశ్వం. ఏంటి దీని అర్థం? మీరు సాలిడ్ని చూసారా? స్పైడర్. అదేం చేస్తుంది? ఒక గూడు, ఎక్స్పర్ట్ లాగా చాలా బ్రహ్మాండమైన ఆర్కిటెక్చర్తో ఒక గూడుని తయారు చేసి అక్కడ కూర్చుంటుంది. దాని ఆహారం ఏదో పురుగు కదా. ఏ పురుగు దాంట్లో పడలేదనుకోండి, ఎంతసేపు కూర్చుంటుంది అక్కడ? దానికి ఆకలేస్తుంది కదా. ఏం చేస్తుంది అప్పుడు? మొత్తం చుట్టేస్తుంది, తీసేసుకుంటుంది. తీసుకుని మళ్ళీ ఎక్కడైతే పురుగులు ఉంటాయో అక్కడికి వెళ్ళి ఇంకొకసారి ప్రయత్నిస్తుంది. సాలిడ్ తన నుంచే వస్తుంది, మళ్ళీ తనలోకే తీసుకెళ్తుంది. అలా కనపడుతుంది మనకి. అలాగే పృథివీ, భూమి నుంచి ఏమి వస్తున్నాయి? వృక్షాలన్నీ భూమి నుంచి ఉత్పన్నం అవుతున్నాయి, అక్కడి నుంచి అంకురిస్తున్నాయి, అక్కడే పెరుగుతున్నాయి. అంతేకాదు, జీవించి ఉన్న మానవుల నుంచి ఏమొస్తున్నాయి? వెంట్రుకలు వస్తున్నాయా? అలాగే మనం అందరం ఎక్కడి నుంచి వచ్చాం? ఈ విశ్వం మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది? అక్షరం నుంచి వచ్చిందంట. అంటే మన పూర్వ భాగవతంలో పట్టుకుని వెళ్తే ఎక్కడికి వెళ్తుంది? అది
అక్షర. ఏంటండి అక్షరం అంటే? అక్షరం అంటే ఏంటి? నక్షరతి ఇది అక్షరం అంటే నశించనిది ఏదో అది అక్షరం. నశించింది ఏంటి? మీ అందరికీ తెలిసింది ఒకటి ఉంది, నశించింది. ఏంటది? మనం అందరం నశిస్తున్నామా? నశించింది ఏంటి? పరమాత్ముడే కదా. పరమాత్ముడు నశిస్తాడా? లేదు. అందుకనే కదా ఆయన్ని మనం పూజిస్తున్నాం, నశించడు కాబట్టి. ఇది స్థూల అర్థం. స్థూలమైన అర్థం ఏంటంటే నశించింది పరమాత్ముడు, మనం పూజించే వాళ్ళందరూ. స్థూల అర్థం అంటే దాని అర్థం ఏంటి? ఇంకా సూక్ష్మమైన అర్థం ఉంది. ఏంటి ఆ సూక్ష్మమైన అర్థం? భగవద్గీత బ్యాచ్ ఉందిగా ఇక్కడ, 8వ అధ్యాయం. ఏంటి పేరు? అక్షర పరబ్రహ్మ యోగం. అక్కడ భగవంతులు వారు ఏమంటున్నారు? అక్షరం బ్రహ్మ పరమం స్వభావో ఆధ్యాత్మం ఉచ్యతే. ఏంటి అక్షరం? పరబ్రహ్మం అంటున్నారు. పరబ్రహ్మ వస్తువు ఏదైతే ఉందో అది అక్షరం. ఇది సూక్ష్మమైంది, అవునా? ఎక్కడుందండి? స్వభావో ఆధ్యాత్మం ఉచ్యతే, మీ యొక్క స్వరూపంగా ఉంది. ఇదేంటిది? అక్షరం నశించింది, మనం నశిస్తున్నాం కదా. కానీ నశించని ఆ పరబ్రహ్మ స్వరూపం ఎక్కడుంది? నా స్వరూపంగా ఉందంటున్నారు. అంటే మనలో రెండు ఉన్నాయా? నశించేది ఒకటి, నశించింది ఒకటి ఉన్నాయా? ఉన్నాయి. దాని పేరే అక్షరం. ఏంటది? ఎక్కడుంది? నాలో కదా. అయినా మీరు మా పూర్వీకుల గురించి చెప్తారు అనుకుని ఎక్కడికో వెళ్ళినట్టున్నారు అనే సంశయం వస్తుందా? విశ్వం గురించి చెప్తారేంటండి? అక్షరం నుంచి విశ్వం వచ్చిందని శ్లోకం అంటుంది. మా మానవుల గురించి చెప్పండి. ఆ విశ్వంలో మానవులు లేరా? ఉన్నారు. అయినా సరే మా కోసం ఒకసారి వేదాన్ని అడిగి చూడండి. ఈ మానవులు ఎక్కడి నుంచి వచ్చారు? మళ్ళీ ఆధ్యాత్మం అంటున్నారు, అంటే నాలో అంటున్నారు. అంటే నాలో నుంచి ఇవన్నీ అసలు ఏంటో ఇదంతా సరిగ్గా అర్థం కావట్లేదు అని అనిపించిందా? ఎవరైనా ఒక్కళ్ళు తలూపినా వాళ్ళ కోసం చెప్పాలి. మనం ఎవరిని అడుగుదాం ఈసారి? మళ్ళీ వేదాన్ని అడగాలి కదా. ఏ వేదాన్ని అడుగుదాం? యజుర్వేదాన్ని అడుగుదాం. యజుర్వేదం, తైత్రీయోపనిషత్. తస్మాత్వా ఏతస్మాత్ ఆత్మన ఆకాశ సంభూతః. ఆకాశాత్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాపః, అథప్య పృథ్వీ, పృథివ్యాం ఓషధయః, ఓషధభ్యో అన్నం, అన్నాత్ పురుషః. చూడండి సీక్వెన్స్ గుర్తుందా? ఎన్ని వచ్చారు ఇక్కడ? 9 మంది వచ్చారు లైన్గా. పురుష అంటే ఎవరు? మానవులు. మానవుల యొక్క పూర్వీకులు ఎవరని కదా. మనం మానవులమే కదా. ఇప్పుడు మీ పూర్వీకులు ఎవరో చూద్దాం. చూడండి ఎవరు? ఎక్కడి నుంచి బయలుదేరింది? ఆత్మన ఆకాశ సంభు. ఆత్మతత్వం నుంచి వచ్చిందేంటి? ఆకాశం. ఆకాశం నుంచి వచ్చింది వాయు, వాయోర్ అగ్ని, అగ్నేర్ ఆపహ, ఆపహ అంటే జలం. జలం నుంచి పృథివీ. అవునా? జలంలోనేగా ఇప్పుడు మనం భూమిలో ఎటు చూసినా జలమే కదా. దాంట్లో మనకు కొంచెం భూమి ఉంది. భూమి నుంచి ఏమొచ్చినాయి? ఓషధయ, వృక్షాలన్నీ.
వాటి నుంచి వచ్చింది అన్నం, ఆహారం. మరి అన్నం నుంచి ఏమొచ్చింది? ఎలా వచ్చింది? అన్నం తింటే తర్వాత పురుషుడి బీజం, వీర్యం ద్వారా, బీజం ద్వారా అంకురం అవుతుంది కదా. ఎక్కడ? మాత వారి దగ్గర, వారి నుంచి మనం వస్తున్నాం. అన్నం నుంచే మనం అందరం వచ్చేది కదా. సరే, ఇది అర్థమైంది. అంటే మనలో వీళ్ళందరూ ఉన్నారు. చూడండి, ఎవరున్నారు మనలో? మొత్తం అందరూ ఉన్నారు. ఆకాశం ఉందా మీలో? ఆకాశం ఉంటే కదా. ఖాళీ అయితే ఏం చేస్తారు? వెళ్తారు. ప్రస్తుతం ఖాళీ అవ్వలేదు కాబట్టి అందరూ కూర్చున్నారు ఇక్కడ. ఖాళీ అయిందంటే వెళ్తారు ఇక్కడి నుంచి. తర్వాత ఆకాశ వాయువు ఉందా? ఊపిరి పీలుస్తున్నారుగా, అది వాయువు. తర్వాత అగ్ని, అగ్ని అంటుకుంటే వేడిగా ఉందా? అగ్నితత్వం ఉందా? ఉంది. చూడండి, వీళ్ళందరూ మనలోనే ఉన్నారు. ఇప్పుడు మామూలుగా మనం జన్మిస్తే మనలో జీన్స్ ఉంటాయా? ఆ జీన్స్ ఎవరెవరు ఉంటాయి? ఇప్పుడు వరకు ఎవరెవరు నుంచి మనం వచ్చామో వాళ్ళ తాలూకా జీన్స్ మనలో ఉన్నాయి. వీళ్ళందరే ఉన్నాయి మనలో. పరమాత్ముడి నుంచి మొదలుపెట్టి ఇప్పుడు చూడండి ఎక్కడి వరకు వచ్చాం మనం. అగ్ని ఉంది కదా మనలో. టెస్ట్ చేయాలంటే మనం అంటుకోవచ్చు. చల్లబడిపోతే ఏం చేస్తారు? ఇక తీసుకెళ్ళండి అంటారు. అగ్ని. తర్వాత జలం ఉందా? కొంచెం తగ్గిందంటే ఎమ్మటే ఎల్లోగా కొంచెం పట్టించొస్తారు. జలం ఉంది. తర్వాత పృథ్వీ. పృథ్వీ ఉందా? ఏం మాట్లాడట్లా. పృథ్వీ ఉందా అంటే ఉంది. ఇప్పుడు మీకు కాల్షియం టెస్ట్ చేశారా? మెగ్నీషియం టెస్ట్ చేశారా? ఇవన్నీ ఉన్నాయా మనలో? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఖనిజాలు, మినరల్స్ ఎక్కడి నుంచి? ఫ్రమ్ వేర్? పృథ్వీ, భూమి నుంచే. అంటే భూమి అంశం మనలో ఉంది కదా, ఉంది. తర్వాత అన్నం, అన్నం ఉంది. చూడండి స్పష్టంగా వీళ్ళందరూ మనలో ఉన్నారు. వీళ్ళందరూ మనలో ఉన్నారు, బాగానే ఉందండి. మొట్టమొదటిది ఏంటి? ఆత్మ. ఆత్మస్వరూపం నాలో ఉందా? ఉంది. ఎలా అంటే ఆత్మ నుంచి ఆకాశం వచ్చిందంట. అంటే ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు అది కనిపెట్టాలి. అది కనిపెడితేనే మనలో ఉన్న ఈ ఆత్మస్వరూపాన్ని మనం గుర్తించగలుగుతాం. ఇప్పుడు ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఎక్కడైతే ఆకాశం లేదో అది అక్కడి నుంచి వచ్చింది. అర్థమవుతుందా? ఇప్పుడు ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావయ్యా? ఎక్కడి నుంచి వచ్చావంటే ఏం చెప్తాడు? మా అమ్మ నుంచి వచ్చానంటాడు కదా. అంటే ముందు అక్కడ లేడు కదా, గర్భంలో లేడు. తర్వాత అక్కడ ఉత్పన్నమై బయటకు వచ్చాడు. అంటే ఇప్పుడు ఆకాశం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆకాశం ఎక్కడైతే లేదో అక్కడికి వెళ్ళాలి ముందు, లేకపోతే మనకు ఎలా అర్థమవుతుంది? ఇప్పుడు ఆకాశం లేని స్థలం ఏంటి? అది చెప్తేనే చర్చ ముందుకెళ్తుంది, అంతే కదా. లేకపోతే ఎంత చర్చించినా ఏం ఉపయోగం? నా దారిని నేను వెళ్తా, మీ దారిని మీరు వెళ్తారు. మళ్ళీ పౌర్ణమికి వచ్చి ఇదే క్వశ్చన్ అడుగుతారేమో. ఇప్పుడు ఆకాశం లేనిది ఎక్కడ? అన్ని చోట్ల ఆకాశం ఉన్నట్టే ఉంది. ఆకాశం లేనిది ఎక్కడుంది? ఉంది. ఆకాశం తర్వాతే ఇదంతా నామరూపం. ఎక్కడుంది ఆకాశం లేనిది? ఎక్కడుంది? ఎక్కడ? మన అనుభవంలో ఉందది. ఎక్కడ? మన అనుభవంలో సుషుప్తి. సుషుప్తి అంటే ఏంటి? గాఢ నిద్ర ఉంది కదా మీ అందరికీ. గాఢ నిద్ర వస్తుంది కదా. ఇక్కడ పడుకోకూడదు ఎవరు. గాఢ నిద్రలో ఉంది. టెస్ట్ చేస్తానని ఎవరు ఇప్పుడు ప్రయత్నించొద్దు.
గాఢ నిద్రలో ఆకాశం ఉందా? లేదు. స్వప్నం ఉంది. స్వప్నం కూడా లేనిదే కదా గాఢ నిద్ర. స్వప్నంలో స్వప్నాకాశం ఉంటుంది. కానీ గాఢ నిద్రకి వెళ్ళామంటే ఏముంది అంటే మనం ఏమీ లేదని అనుకుంటాం కదా. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ వేదాన్నే అడగాలి. సుషుప్తి వరకు మేము చేరామండి, ఎందుకంటే అక్కడ ఆకాశం లేదు. ఆకాశం లేని స్థలం నుంచే ఆకాశం ఉత్పన్నం అయింది. అది ఏంటి అంటే సుషుప్తికి చేరాం. సుషుప్తిలో ఏముంది అని ఇక్కడ మా వాళ్ళని అడుగుతుంటే ఏమీ లేదు అంటున్నారు కదా. సరే, మనం వేదాన్నే అడుగుదాం. వేదం కరెక్ట్గా చెబుతుంది కదా. ఇప్పుడు ఏ వేదాన్ని అడుగుదాం? ఇప్పుడు మనం సామవేదాన్ని అడుగుదాం. సామవేదం ఏం చెప్తుంది? చాందోగ్యోపనిషత్ ద్వారా సదేవ సౌమ్యామితి మగ్రమాసీత్ ఏకమేవ అద్వితీయం. అంటే ఏముంది సుషుప్తిలో? చూడండి, ఇప్పుడు ఆ మంత్రాన్ని ఎలా ఉందో అలా చెప్పాను అనుకోండి, మీరు మెల్లగా జారుకుంటారు. దేంట్లోకి? నిద్రలోకి. కానీ ఈ మంత్రం ఏం చెప్పింది? మన అనుభవంలో ఉన్నది చెప్పింది. ఏముంది సుషుప్తిలో ఏముంది? ఇక్కడ ఎవరు అడిగినా చెప్పే ఆన్సర్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ బాబుని అడిగినా చెప్తాడు. గాఢ నిద్రలో ఏముందయ్యా? గాఢ నిద్రలో ఏముంది? నువ్వు ఉన్నావా గాఢ నిద్రలో? అది చూడండి, చెప్పానా బాబు చెప్తాడని. ఏమన్నాడు? నేనున్నానని కదా. అనుభవపూర్వకంగా చెప్పాడు కాబట్టి నేనున్నానని చెప్పి ఆగిపోయాడు. లేకపోతే అక్కడ ఇక్కడ అంటే మనం ఏం చెబుతాం? అది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, అది ఉందని చెబుతాం. ఉన్నావా? ఉన్నాను. సుషుప్తిలో ఏముంది? ఉన్నాను అనేది మాత్రం ఉంది. నేను లేనని ఎవరితో చెప్తాడా? సుషుప్తిలో నేను లేను అంటాడా? నేను ఉన్నానంటాడు. కానీ ఆయనకి సంబంధించి ఏమీ లేవు అక్కడ. ఆయనకి సంబంధించి ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. అయినా నేను ఉన్నాను అంటున్నాడు. ఆయన అంటున్నాడు కదా, నేను ఉన్నాను అంటున్నాడు. ఉన్నాను ఏంటి? ఏ రకంగా ఉన్నావయ్యా నువ్వు సుషుప్తిలో? సుషుప్తిలో ఉన్నావా అంటే ఉన్నాం. అదొక్కటే మనకు తెలుసు. ఎందుకు? స్వప్నంలో ఉన్నామంటే ఉన్నాం, సుషుప్తిలో ఉన్నామంటే ఉన్నాం. ఎందుకని ఉన్నాము? ఇక్కడ మనకు తెలుస్తుందిగా. మీరు అన్నారు కదా ఆనందంగా ఉన్నాం. అక్కడ ఆనందం అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత కల్పితం కదా, ఏమీ లేదని. అది కరెక్టే. కానీ అక్కడ ఏంటి మనకి స్పష్టంగా తెలిసేది ఏంటంటే నేను అక్కడ ఉన్నాను. నేను ఉన్నాను అనే దాని పేరేంటి? సత్. సత్ అంటే అస్తిత్వం. అస్తిత్వం అంటే ఏంటి? ఉనికి. ఇప్పుడు ఈ పుస్తకం ఉందా? ఉంది అంటున్నాం కదా. ఉంది అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. ఇక్కడ పుస్తకం ఉంది అనేది ఉంది. ఆ ఉంది అనేది ఇక్కడి నుంచి తీయలేము. పుస్తకం తీసామనుకోండి టేబుల్ ఉంది అంటాం. టేబుల్ తీసామనుకోండి ఏముంటుంది? భూమి ఉంది అంటాం. ఉన్నది అనేది మనం తీయలేము. సర్లే, మన ఆకాశం ఉంది. భూమిని వెనక్కి వెళ్తే ఏమేమి ఉన్నాయి? భూమి నుంచి ఎక్కడి నుంచి వచ్చింది భూమి? జలం ఉంది, అక్కడ కూడా ఉంది. సరే, ఈ జలం తీసేద్దాం. అప్పుడేముంది? అగ్ని ఉంది. అగ్నిని తీసేద్దాం. వాయువుని తీసేద్దాం. ఆకాశాన్ని తీసేసాము ఇప్పుడు మనం మన అనుభవంలో. అప్పుడేముంది? ఉన్నది అనేది ఉందా లేదా? అస్తిత్వం ఉంది కదా. అది ఏంటి అస్తిత్వం? ఈ అస్తిత్వం నుంచే మనం వచ్చాం. ఈ అస్తిత్వానికి ఇంకో పేరే ఆత్మ. సరే, ఇప్పుడు ఈ అస్తిత్వం ఉందనేది తెలిసిందా? ఎవరికి తెలిసింది? అవునా? ఆ అస్తిత్వానికే తెలిసింది కదా. ఇప్పుడు ఇంత బాగా ఎదురుగుండా కూర్చొని చెప్తా అంటే ఇంకా ఆగలేం కదా. అస్తిత్వానికే తెలిసింది. ఆ అస్తిత్వానికి తెలిసిందంటే ఆ తెలవటమే ఎరుక, చైతన్యం. అంటే అస్తిత్వంలో ఒక ఏపు అస్తిత్వం, ఇంకో ఏపు
తెలవటం, రెండు ఒకటే. సరే, ఇప్పుడు అందరికీ ఫోటోలు తీయటం అలవాటు కదా. సరే, ఒక పక్క అస్తిత్వం, ఇంకొక పక్క చైతన్యం. దాన్ని ఫోటో తీసేద్దామా మనం? అయ్యేది లేదా? ఎందుకని? ఎందుకు లేదు? ఎందుకు అవదా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈయన ఎంత అందంగా ఉన్నాడు, ఈయన ఫోటో తీద్దామా? తీయొచ్చు. ఎందుకని తీయొచ్చు? ఈయన్ని ఎందుకని తీయొచ్చు? ఎందుకని అంటే ఈయనకి ఒక పరిమితి ఉంది. ఈయనకి పరిమితి ఉంది కదా, ఈ పరిమితికి మనం ఫోటో తీయొచ్చు. ఇప్పుడు పరిమితి అనేది లేదనుకోండి, దానికి ఫోటో తీయగలవా? ఇప్పుడు ఈ మనం చర్చించిన ఆ అస్తిత్వం అంటే ఆ ఉనికి, ఆ ఎరుకకి పరిమితి ఉందా? పరిమితే లేదు. పరిమితి లేకపోవటం అంటే ఏంటి? అనంతం. అంతమే లేదు కదా, అంతం లేదు, అనంతం అంటున్నాం. అనంతంగా ఉంది. ఏంటి? ఏది అనంతంగా ఉంది? ఆ ఎరుక అయితే ఏదో అదే ఉనికి, అదే అనంతంగా ఉంది. అనంతంగా ఉన్న ఎరుక, ఉనికి, ఇది ఆత్మతత్వం అంటే. అవునా? పరబ్రహ్మతత్వం అంటే ఇది అనంతమైన ఎరుక, ఉనికి. అది మన స్వరూపంగా ఉంది. ఈ అనంతం అనగానే ఏంటి? ఇప్పుడు సుషుప్తిలో, ఇప్పుడు అంతా మన అనుభవం గురించి మాట్లాడుతున్నాం. సుషుప్తిలో అనంతంగా ఉంది కాబట్టి మనం ఆనందాన్ని అనుభవిస్తున్నాం. అనుభవంగా చెప్పాలంటే దాని పేరే ఆనందం. అంటే సుషుప్తిలో ఆనందం అంటే ఏంటి? ఈ మన స్వరూపం, ఈ ఆత్మతత్వం యొక్క నిజ రూపం ఆ అనంతత కాబట్టి ఆ అనంతతే ఆనందం. అంటే సుషుప్తిలో ఆనందంగా మనం మిగిలాం. వీళ్ళందరూ మనందరికీ అనుభవం అది. ఆ ఆనందం యొక్క మర్మం ఎక్కడుంది? అదే ఆత్మతత్వం. ఆ ఆత్మతత్వం అక్కడే ఉందా? అంతటా అది అనంతం అంటున్నాం కదా. అంటే ఆనందం అక్కడ ఉన్నది, అదే ఆనందం ఇక్కడ ఉన్నది. ఇందాక మనం చూసాంగా, ఆ 8 ఉన్నాయి లైన్గా. అవునా? ఇప్పుడు మనలో ఈ పంచభూతాలు ఉన్నాయని చూసామా? తర్వాత ఆత్మ కూడా ఉందంటున్నాం కదా. ఆ ఆత్మ అంటే ఆనందం. ఆ ఆనందంలో మనం ఉన్నాం. ఇప్పుడు అంతటా ఆనందమే ఉంది. ఆనందం అంటే మాకు తెలుసండి. ఆనందం మాకు రుచికరమైన ఏమన్నా తింటే వస్తుంది ఆనందం. ఆ ఆనందం వేరు. అదేంటి? విషయాలతో కూడుకున్నది ఆ ఆనందం. ఇక్కడ ఏ విషయం సహాయం లేకుండా ఉండేది ఇది పరమానందం. దానికే ఇంకొక పేరేంటి? భూమానందం. అవునా? ఇప్పుడు మనం భూమానందం ఆశ్రమానికి వచ్చాం. ఇప్పుడు మనకు తెలిసిందేంటి? భూమానందం అంటే ఏంటో మనకు అర్థమైంది. ఇప్పుడు ఎక్కడుందా భూమానందం? అంతటా ఉంది. అది లేకుండా ఇక ఏమీ లేదంట. అర్థమైందా? సో ఇవాళ మనం ఏమి చర్చించాం? మొదట మన పూర్వీకులు ఎవరో. అవునా? ఇప్పుడు మీరు ఏదైనా ఒక పూర్వీకుల ద్వారా మీరు అభిమానం పొందుతుంటే, మాకు ఇది మా పూర్వీకులు, ఇది మా కులం, ఇది మా మతం. ఏంటే అది ఎంత చిల్లరగా మాట్లాడతారు. మనం ఎవరు అసలు? పరమాత్మ. ఆయన నుంచి వచ్చాం మనం. ఆయన నుంచి వచ్చాం. ఇప్పుడు ఈ పాశ్చాత్యం వాళ్ళు కోతి నుంచి వచ్చాం, దాని నుంచి వచ్చాం వాళ్ళు అని అంటారు. మనం ఏమంటున్నాం? మరి మీరందరూ అక్కడి నుంచి వచ్చి ఉంటారు, కానీ మేము ఎక్కడి నుంచి వచ్చాం? మా వేదం చెప్తుంది ఆయన మా పూర్వీకులు. ఇప్పుడు మనం గర్వపడాలండి. ఎంత గర్వపడాలి? అవునా? ఫస్ట్ అదొకటి గుర్తించాం. మన పూర్వీకులు ఎవరు అంటే పరమాత్మ. సరే, అసలు ఏంటి పరమాత్మ అంటే? మనం ఎన్నో వేదాల సహాయంతో భగవద్గీతను కూడా వదల. ఆత్మ, పరబ్రహ్మం, అక్షరం. ఏంటిదంతా అంటే ఎక్కడికి వచ్చాం? ఆకాశం లేని స్థలం ఏంటి? అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఉన్నదేంటి? అస్తిత్వం. ఇది మన అనుభవంలో ఉంది, మన సుషుప్తిలో.
సరే అస్తిత్వమేనా అనుకుంటే అక్కడ ఎరుక. ఎరుక ఎవరికి ఆగిందా అంటే అనంతం. అనంతం అంటే ఆనందం. అవునా? ఇప్పుడు ఈ ఆనందాన్ని మనం గుర్తించాలి. ఎంత తేలికది, మనమే అది అయి ఉన్నాం కదా. మనమే అది అయి ఉన్నదాన్ని మనం గుర్తించడానికి, మనకు సహాయం చేయడానికే మనకి సుషుప్తి అనే ఒక అనుభవం ఈశ్వరుడు ఇచ్చాడు. రోజు సుషుప్తి నుంచి లేవగానే రోజు ఇది మెడిటేషన్, ధ్యానం అంటే ఇది. లేవగానే ఏంటి, ఈ గత 5 గంటలో 6 గంటలో, భాగ్యం ఉన్నవాడికి 8 గంటలో ఉన్నవాళ్ళకి లేవగానే చేయాల్సిందేంటి, ఆ ముందు ఆ కాలం నేను ఎలా ఉన్నాను అనే ఒక్క క్వశ్చనే మీరు అడగాలి. ఒకే ఒక్క ప్రశ్న, ఎలా ఉన్నాను నేను అప్పుడు, నేను ఉన్నానా అని అడగండి. ముందు ఉన్నాం అంటే నేను ఉన్నాను, అక్కడ కూడా ఉన్నాను కదా, సుషుప్తిలో ఉన్నాను. ఉనికి ప్రవేశించింది, ఉనికి ఉందని తెలిసింది అంటే ఎరుక ఉంది. ఈ రెండిటికి అంతం ఏమన్నా ఉందా? అనంతం. అవునా? ఆ అనంతమే ఆనందం. అక్కడ ఆనందం ఇద్దనమాట. ఆ ఆనందం ఏ విషయం లేకుండా అక్కడ ఆనందంగా ఉన్నాం. ఇక్కడ ఇన్ని విషయాలు ఉండి వాటి కోసం ప్రాకులాడుతా ఆనందం వచ్చిందా అంటే వచ్చింది అనుకునేలోపు అది పోయి మళ్ళీ దానికోసం విశ్వ ప్రయత్నం చేసే ఏం బతికండి అది. ఇంకో వైపు చూస్తే ఏముంది, ఆనందం మన స్వరూపంలాగా ఉంది. ఆ ఆనందంలోనే మనం తేలుతున్నాం కదా. దాన్ని గుర్తించాలా వద్దా? గుర్తిస్తాం. మనం ఈశ్వర అనుగ్రహం వల్ల, గురు సత్సంగాల వల్ల ఈ పరమాత్మతత్వం మన స్వరూపంగా ఉన్న ఈ ఆనందాన్ని, ఈ భూమా ఆనందాన్ని గుర్తించుదామని మనం అదే ఆ నిశ్చయంతో ఈ సత్సంగాన్ని మనం ఇక్కడితో ఉపసంహరిద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.